తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెదకి చూసిన అందందుగలడు అంటూ ఆ స్వామిని వేడుకుంటే శుభం కలుగుతుంది అనే నమ్మకం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కుర్చీ ఎక్కాక శ్రీకాళహస్తి కైలాసనాథునికి కాసుల పంట పండిందోయ్. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి సారథ్యంలో నేడు జరిగిన హుండీ లెక్కింపులో సుమారుగా 2 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిన ఘనత వీళ్ళది. శ్రీకాళహస్తి అనగానే ముక్కంటి ఈశ్వరుడు అందరికీ గుర్తొస్తూ ఉంటాడు. ఈ ఆలయ ఆదాయం మాత్రం 2024 వరకు అంతంత మాత్రంగానే వస్తూ ఉండేది. నేడు జరిగిన హుండీ లెక్కింపులో 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడం మొదటిసారే అని చెప్పవచ్చు. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి సారథ్యంలో నేడు జరిగిన హుండీ లెక్కింపులో సుమారుగా 2 కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిన ఘనత వీళ్ళది. శ్రీకాళహస్తి అనగానే ముక్కంటీశ్వరుడు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాడు. ఈ ఆలయ ఆదాయం మాత్రం 2024 వరకు అంతంత మాత్రంగానే వస్తూ ఉండేది. నేడు జరిగిన హుండీ లెక్కింపులో 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడం మొదటిసారి అని చెప్పవచ్చు. ఈవో బాపిరెడ్డి వచ్చాక ఆలయానికి ఆదాయం వచ్చే ప్రణాళికలను రూపొందించి మరీ అంత కృషి చేస్తున్నాడని అందరి నోట మాట వినబడుతోంది. గుడిలో దళారీ వ్యవస్థను నిర్మూలించి ఆలయాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్న ఆలయ అధికారులు. కొద్ది నెలల క్రితం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి కంచిమఠ పీఠాధిపతి వచ్చి వెళ్ళిన తరువాత ఆలయ ఆదాయం మరింత పెరిగిందని కూడా ఒక్క మాట అక్కడక్కడ వినబడుతోంది. ఈ మహత్తర కార్యక్రమాలు జరగడానికి స్థానిక ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి కృషి ఉందని అందరూ అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భం లేదని ఆలయ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా శ్రీకాళహస్తి ఆలయం పెరగడానికి ఆలయ అధికారులు తమ వంతు కృషి చేస్తూ ఉంటే శాసనసభ్యులుగా వెంకట సుధీర్ రెడ్డి సూచనలు, సలహాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దళారులు లేని దర్శనం, భక్తులను నిలువ దోపిడీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కళ్ళెం వేస్తే శ్రీకాళహస్తీశ్వరుడు కాసులు ఈశ్వరుడిగా పేరు మారుతుందని భక్తుల విశ్వాసం.